3 నెలల వరద నీటి కోసం వేల కోట్ల ఖర్చా. ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిండ్రు? జస్టిస్ పిసి ఘోష్. ఆ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2015లో నిపుణుల కమిటీ రిపోర్టును గత సర్కార్ దాచడంపై అనుమానం. ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. జల సౌదలో ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ 7న కాళేశ్వరంపై NDSA ఫుల్ రిపోర్ట్ అందే అవకాశం. 100% కాళేశ్వరం మీద కేసీఆర్ కు టార్గెట్ పెట్టిండ్రు. కేసీఆర్ను లోపలెత్తారా? కేసీఆర్ తోటి ఇంకో రకమైన రాజకీయం చేస్తారా? అసలు కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ను దోషిగా నిలబెట్టబోతున్నారా? కేసీఆర్ని దోషిగా నిలబెడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులను కావచ్చు, తెలంగాణ ప్రజలకు అందవలసిన సంక్షేమాన్ని కావచ్చు దెబ్బగొట్టాలని చూస్తున్నారా? లేకపోతే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏమాత్రం ఇది పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని చూపించబోతున్నారా? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టుగా చూపిస్తూ దాని ద్వారా రైతులకు అందవలసిన నీళ్లను అడ్డుకోబోతున్నారా? అసలు ఏం చేయబోతున్నారు? మన పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడేమో కాళేశ్వరం కట్టడం వల్లనే రైతులు బాగుపడ్డారు, ఇక్కడ ధాన్యం పెరిగింది, ధాన్యం ఎగుమతి పెరిగింది, ధాన్యం దిగుమతి పెరిగింది అనేది ఆయన చెప్తాను. వీళ్ళేమో కేసీఆర్ను పట్టుకొని కాళేశ్వరాన్ని బంద్ పెట్టారు. కేసీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ శిక్షించండి, కాదంటలేము. కానీ కాళేశ్వరాన్ని ఎందుకు ఆపుతున్నారు? మేడిగడ్డను ఎందుకు ఆపుతున్నారు? మేడిగడ్డ నుండి ఎందుకు నీళ్ళు వస్తలేవు? కాళేశ్వరం నుండి ఎందుకు నీళ్ళు వస్తలేవు? ఇవి ప్రజలు అడగాలి. కేసీఆర్ పని అధికారులు చూసుకుంటారు. ఆయన అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ఆయనను లోపలేయాలా, బయట ఉంచాలా, అది అధికారుల పని. కానీ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు ఆగిపోతున్నాయి, మేడిగడ్డ నీళ్ళు ఎందుకు ఆగిపోతున్నాయి అని సర్కారును గల్లబట్టి అడగవలసిన బాధ్యత ప్రజల మీద ఉన్నది, మేధావుల మీద ఉన్నది, యువత మీద ఉన్నది. దీన్ని మరవద్దు. మొత్తానికి ఏదో జరుగుతుంది కాళేశ్వరం మీద.